టీ20 ప్రపంచకప్లో ఇండియా సత్తా చాటుతుంది. యూఎస్ఏపై స్వల్ప తేడాతో నెగ్గిన భారత్ రెండో మ్యాచ్లో పంజా విసిరింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యూఎస్ఏపై తేలిపోయిన టాపార్డర్ ముఖ్యంగా ఇషాన్ కిషన్ తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగ ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. మెరుపు అర్ధశతకంతో భారీ స్కోర్కు పునాది వేశాడు. 61 పరుగుల వద్ద ఓటైన తర్వాత మిడిల్ ఆర్డర్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆఖర్లో హార్దిక్ పాండ్యా 52, శివం దూబే 23 తమ స్టైల్ మెరుపులతో జట్టుకు 210 పరుగుల భారీ స్కోర్ అందించారు. 220, 230 పరుగుల దిశగా పోతున్న ఇండియాను చివరి 2 ఓవర్లు 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడంతో 208 పరుగులకే టీమిండియా పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నమీబియా టీమిండియా నిర్దేశించిన భారీ స్కోరును ఓపెనర్లు లోరెన్స్ స్టీన్కాంప్, జన్ ఫ్రైలింక్లు భారత పేసర్లను ఒత్తిడిలో పడేస్తూ బౌండరీలతో చెలరేగారు. ఈ జోడీని అర్ష్దీప్ సింగ్ విడదీసి తొలి బ్రేకిచ్చాడు. కానీ వరుణ్ చక్రవర్తి మలుపు తిప్పాడు. 10వ ఓవర్లో 2 వికెట్లు తీసి నమీబియాను కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ ఎరాస్మస్ కూడా 18 పరుగుల వద్ద అవుటవడంతో నమీబియా 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకుని టీమిండియాపై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. బాటింగ్ మరియు బౌలింగ్తోనూ అద్భుతమైన ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.